Hi everyone, myself Mukesh Bijja from Sai Meda Coaching Center, Koti, Hyderabad. So, mana sub-engineer batch ki we're conducting the Brahma test series. Dintlo two subjects అయిపోయి. We're going to deal with the third subject test series now. We have fresh dates and subject topics. Okay. Before dive into the video, I'm requesting everyone to like this video and subscribe our YouTube channel Sai Meda Hyderabad. And దాంతోపాటు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇంకా సీరియస్ పీపుల్ ఉంటే దోస్ ఆర్ సీరియస్ ఆస్పిరెంట్ నో వన్ ఈజ్ స్టాపింగ్ యూ టు బికమ్ ఏ సబ్ ఇంజనీర్. ఇట్ ఈస్ ఓన్లీ ద పర్సన్ స్టాపింగ్ యూ బికమ్ ఏ సబ్ ఇంజనీర్ ఈజ్ యువర్ సెల్ఫ్. మీరు మాత్రం మిమ్మల్ని ఆపుకుంటున్నారు. మిమ్మల్ని ఆపుకోకుండా ఒక రైట్ డిసిషన్ తీసుకొని ప్రాపర్ కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే మాత్రం డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ సబ్ ఇంజనీర్. సో దీని గురించి మన దగ్గర ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. రిజల్ట్ ఓరియంటెడ్ సబ్ ఇంజనీర్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సాయి మేధా కోటి ఈజ్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ గివింగ్ ద రిజల్ట్ ఓరియంటెడ్ రిజల్ట్స్. నెంబర్ ఆఫ్ సబ్ ఇంజనీర్స్ మనం ఇప్పటివరకు ప్రొడ్యూస్ చేయగలిగాం. గత 25 సంవత్సరాల్లో ఇది సాయి మేధా అచీవ్మెంట్. నాట్ ఓన్లీ సబ్ ఇంజనీర్ ఎయిన్ కూడా ప్రొడ్యూస్ చేయగలిగాం. సో ఇది మన విష్ణువర్ధన్ సార్ తోటి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది 30 సెప్టెంబర్ నుంచి. ఓకే, మన టాపిక్ వచ్చేసరికి 30 సెప్టెంబర్ రోజున ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్ ఆఫ్ పవర్ సిస్టంలో ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. 13+ years experience in the faculty, not only diploma based jobs, he was as a 13+ years experience in the GATE and AW and AE coachings. Okay, so ఈ ఎక్స్పీరియన్స్ వాడుకోండి, ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ని వాడుకోండి. దీని ద్వారా డెఫినెట్గా మీకు జాబ్ అతి త్వరగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దీని ఫీ స్ట్రక్చర్ చూస్తే ద ఎంటైర్ క్లాస్ అవర్స్ చూద్దాం ఒకసారి. ఎలా క్లాస్ అవర్స్ ఉంటుంది అనేది. క్లాస్ అవర్స్ 8 to 12:30 క్లాస్ ఉంటుంది. 12:30 to 1 వరకు క్విక్ రివిజన్ ప్లస్ షార్ట్ నోట్స్ ఇస్తారు. 2 to 5:30 క్లాస్ ఉంటుంది. 5:30 to 6 క్విక్ రివిజన్ ప్లస్ షార్ట్ నోట్స్. 6 to 7 టెస్ట్ పేపర్ ఎగ్జామ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సీరియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ 12,000. ఓకే, సో దిస్ ఫర్ ద ఆఫ్లైన్. లేదు సార్ ఆన్లైన్లో విధానం అనుకుంటే ఆన్లైన్లో మనకు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. ఆన్లైన్ కోర్స్ మొత్తం కూడా టాపిక్ వైజ్గా డిజిటల్ రికార్డ్ వీడియో లెక్చర్స్, టాపిక్ వైజ్గా పీవైక్యూస్, టాపిక్ వైజ్గా సెల్ఫ్ టెస్ట్, టాపిక్ వైజ్గా గ్రాండ్ టెస్ట్, టాపిక్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్, మిక్స్డ్ సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్ అండ్ మాక్ ఎగ్జామ్స్. ఈ విధంగా ఉంటుంది. 1 year వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ ఆన్లైన్లో వినాలనుకుంటే మాత్రం యూ నీడ్ టు డౌన్లోడ్ అవర్ యాప్ saimedha.in ఇన్ అవర్ ప్లే స్టోర్. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే కెన్ కాల్ టు ద నెంబర్స్ 9246212138, 9848692598. ఓకే, సో లెట్ us కమ్ టు అవర్ షెడ్యూల్ హియర్. షెడ్యూల్ విషయానికి వస్తే మీ అందరికీ తెలిసిందే మన saimedha.in యాప్లో ఎవ్రీడే ఎగ్జామ్ డే రోజున 6 PM నుంచి నెక్స్ట్ డే 10 AM వరకు ఈ ఎగ్జామ్ అవైలబుల్గా ఉంటుంది. ఆలోపు ఈ టాపిక్ సంబంధించిన వీడియోస్ ప్రిపేర్ అయ్యి ఆ ప్రాక్టీస్ చేసుకొని ప్రాపర్ ప్రాక్టీస్ తోటి మీరు ఆన్లైన్లో విన్నా పర్లేదు, ఆఫ్లైన్లో విన్నా పర్లేదు, దయచేసి ఎగ్జామ్స్ అయితే రాయండి. ఈ ఎగ్జామ్స్ రాయడం వల్లనే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. వితౌట్ ఎగ్జామ్ మనం సక్సెస్ కాలేము. ఈవెన్ ఏ సక్సెస్ఫుల్ ప్లేయర్ అండ్ క్రికెట్ ప్లేయర్ హ్యాజ్ ఏ లాట్ ఆఫ్ నెట్ ప్రాక్టీసెస్. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ నెట్ ప్రాక్టీస్ ఫర్ అస్ టు సక్సీడ్ ఇన్ ఎగ్జామ్. సో మెజర్మెంట్స్ మనం చూస్ చేసుకున్నాం. మెజర్మెంట్స్లో టాపిక్ వైజ్గా మన ఎగ్జామ్ ఉండబోతుంది. 3rd అక్టోబర్ నుంచి ఎగ్జామ్స్ మనకు స్టార్ట్ అవబోతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఈవినింగ్ 6 PM టు నెక్స్ట్ డే మార్నింగ్ 10 AM వరకు అయితే ఈ ఎగ్జామ్ షెడ్యూల్ ఉంటుంది. ఆ టైంలో మీరు రాసుకోవచ్చు, దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ద ఫస్ట్ టాపిక్ బేసిక్స్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి 3rd అక్టోబర్ రోజున. ద సెకండ్ టాపిక్ వోల్టేజ్ అండ్ కరెంట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి 6th అక్టోబర్ రోజున. ఇది 3rd అక్టోబర్ రోజున, ఇది 6th అక్టోబర్ రోజున. సఫిషియంట్ గ్యాప్ ఉంది. డోంట్ వర్రీ అబౌట్ ద సబ్జెక్ట్స్. సఫిషియంట్ గ్యాప్ ఉంది కాబట్టి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్స్ మాత్రం జాగ్రత్తగా రాయండి, ప్రిపేర్ అయ్యే రాయండి. దానివల్ల మనకున్న నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మనం ఏదైనా మిస్టేక్ చేస్తుంటే దయచేసి కరెక్షన్ చూసుకోండి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే ఇక్కడ చేస్తున్న మిస్టేక్ మళ్ళీ జరగకూడదు ఫ్యూచర్లో. 9th అక్టోబర్ రోజున మనకు వచ్చేసరికి పవర్ ఎనర్జీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఉంది. ఓకే, అండ్ 13th అక్టోబర్ రోజున మెజర్మెంట్ ఆఫ్ బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ మీద. 16th అక్టోబర్ రోజున మనకి ట్రాన్స్డ్యూసర్స్ అండ్ సెన్సార్స్ మీద. 18th అక్టోబర్ రోజున మనకి ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద మనకి ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. ఇది ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయండి. అండ్ బ్యాచెస్ గురించి కూడా ఇంకేం తెలిసిన అంటే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like this video and subscribe our YouTube channel. I'm going to meet in the next video. Until then, bye. Take care.